సో నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి బాల్యమిత్రుడు మనతో పాటు ఉన్నారు. మరి ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిని ఇక్కడికైతే రావడం జరిగింది. మరి ఏం మాట్లాడతారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మరి ఏంటన్న అసలు విషయం ఏంటి, అసలు పరిస్థితి ఎలా ఉంది అన్న? చిన్ననాటి స్నేహితుడు అయినప్పటికీ కూడా మా అందరితో మమేకమై అన్ని వర్గాల వాళ్ళతో కలిసిమెలిసి రాజకీయంగా ప్రజాక్షేత్రం నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇవాళ ఈ దుస్థితి వచ్చినప్పుడు మా గుండెలు తరుక్కబోతున్నాయన్న. ఆ దేవుణ్ణి పదే పదే అన్ని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా మా సుదర్శన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి మా ప్రజాక్షేత్రంలోకి పంపించండి దేవుడా అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఆ క్రమంలో మేము బాగా ఆశపడి, ఇంకా కూడా మా ఆశాజీవులు ఆశపడి ఉన్నాము. ఇప్పటికి కూడా మా సుదర్శన్ రెడ్డి గారు తిరిగి వస్తారు, మాకు తిరిగి మళ్ళీ మా ప్రజాసేవలో తన పాత్ర పోషిస్తారని చెప్పేసి ఎంతో ఆశిస్తున్నాము. ఇంతకంటే మేము ఎక్కువ ఏం చెప్పలేమన్నా. అంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఆయనకు ఉన్నటువంటి పేరు అంటే మంచి మమేకమై జనంతో కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ, లేదంటే యూత్తో కానీ మంచి మాస్ లీడర్గా, మంచి ప్రజాక్షేత్రంలో మంచి పేరున్న నాయకుడిగా పేరు పొందాడు కదా. మరి ఇప్పుడు మీ నియోజకవర్గం వారిగా చూసుకుంటే కొంతమంది జనాల యొక్క పరిస్థితి ఏంటి? మరి మా లీడర్కి ఇలా అయింది, మరి మా లీడర్ ఎలా ఉంటే బాగుంటుంది అని కొంతమంది పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా అన్న, ఆయన తిరిగి వస్తాడని ఆశాభావంతో వ్యక్తపరుస్తున్నాం. మేము ఉన్న వాళ్ళం అందరం ఆశాభావంతో ఉన్నాము. ఆయన రావాలి, మళ్ళీ యథావిధిగా ఇంతకు రెండింతలుగా మా ప్రజలకు మంచి పని చేయాలి అని చెప్పి ఆశాభావంతో మేము ఎదురు చూస్తున్నామన్న. అన్న తిరిగి మా ఆయుష్ కూడా దేవుడు తీసుకున్నా పర్వాలేదు, మా ఆయుష్ కూడా అన్నకు పోసి అన్నను బతికించి దేవుడు ఆయనను ఆయురాకులతో బయటికి తీసుకురావాలని. ఇంత బాధపడుతున్నారు కదా, అంటే ఆయనకు మీకున్నటువంటి సంబంధం ఏంటి అసలు? అన్న అంటే మాకు ఏ ఆపదైనా ఏ రాత్రి అయినా మాకు ఒక పెద్ద అండ, మా కుటుంబాలకు ఎవరికైనా సరే. అట్లాంటి అండను కోల్పోతున్నామంటే మాకు అసలు చెప్పలేని వర్ణనాతీతమైన బాధ. అది మామూలుగా కాదు, అసలు తట్టుకోలేనంత పరిస్థితి అది. అసలు ఏం చెప్పలేకపోతాను. అన్న బాగుండాలి, అన్న మంచిగా రావాలని. మీరు ఏడవకండి. ఇంకొకటి ఏంటంటే, మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం వారిగా చూసుకుంటే మరి సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఏమన్నా? ఎన్నో పనులు చేసిండు ప్రతి ఊర్లో. కానీ అసలు ఆయన అసలు చెప్పలేని పనులు అసలు చెప్పుకోండి కాదు. ఏ రాత్రి అయినా ఏ కార్యకర్తకైనా పార్టీలకు అతీతంగా వర్క్ చేసిండు అన్న. ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్తో పాటు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక విజన్ పెట్టుకుని పనిచేసిన నాయకుడు. ఒక జిల్లాకు మాత్రమే సాధ్యమైన మెడికల్ కాలేజ్ అనేది మా నియోజకవర్గానికి, నర్సంపేట నియోజకవర్గానికి మాత్రమే సాధ్యమైందన్న. అది మా పెద్దన్న ద్వారానే సాధ్యమైనది. అది కేసీఆర్ సార్కు దగ్గర ఉన్న వాళ్ళనే అది సాధ్యమైంది. రైతులకు, పాకాలకు దేవదల వాటర్ తీసుకొచ్చి రైతులకు ఎప్పటికీ ఎల్లప్పుడూ వాటర్ పంపించిండు. రంగాయి చెరువు పాకాలకు ఎప్పటికీ వాటర్ పంపించిండు. అది మా పెద్దన్న ద్వారానే అది సాధ్యమైంది. ఒక సీసీ రోడ్లు కానీ, ప్రతి ఇంకా ఒక గిడ్డంగుల కోల్డ్ స్టోరేజ్ ప్లస్ అది గోదాములు, అన్ని మెట్రిక్ టన్నుల గోదాములు స్టోరేజ్ కోసం కూడా మా పెద్దన్న ద్వారానే అన్ని స్టోరేజ్ ద్వారా అది సాధ్యమైంది. అన్న మంచిగా ఆరోగ్యంగా కోలుకొని మంచిగా బయటపడితే అదొక్కటే చాలన్న మాకు సంతోషం. మా అన్న మాకు క్షేమంగా ఇంటికి వస్తే అదొక్కటే మాకు చాలు, అంతకంటే మాకు వేరే ఏం అవసరం లేదు. మా పదవులు అన్నీ చూసినే, కాకపోతే మా అన్నను క్షేమంగా ఇంటికి వస్తే అదొకటి చాలన్న మాకు. మేమేమంటున్నాం అంటే మా ఆయుష్ అయినా సరే తీసుకుని దేవుణ్ణి ఆయనకి పోచి ఆయన బతికించు దేవుడు అని వేడుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఒక్కళ్ళమే కాదు, మా ప్రతి నియోజకవర్గంలో గ్రామాలలో రైతులు, యువకులు, కూలికి పోయే వాళ్ళు అందరూ కూడా ప్రతి గ్రామ దేవతలకు అన్నిటికీ దినం పూజిస్తూనే ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నామంటే సరే, మా ఆవేశం తట్టుకోలేక మా అన్నని ఎట్లాగో దగ్గరుండి ఏదో ఒకటి చేయాలనే భాగంతో వచ్చినాం తప్ప. కానీ ఇంకా ఇంతకంటే బాగా బాధపడే వాళ్ళు మా నియోజకవర్గాల రోజు పొద్దుగల గ్రామ దేవతలకు అవసరం అనుకుంటే బలిదానాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న గ్రామాల్లో, నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. మామూలుగా ఒక నాయకునికి ఇంత ప్రజాభిమానము, ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కదా. మరి అలాంటి సుదర్శన్ రెడ్డి గారి పట్ల మీరు భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తున్నారు? మా లాంటి ఎవరైనా అందరి ఆయుసి పోసుకొనైనా మా పెద్దన్నను క్షేమంగా బతికించు దేవుడా అని చెప్పి అందరం అదే బాధపడుతున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని అన్ని గ్రామాలు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. అంటే మీ నియోజకవర్గంలో ఎలాంటి పేరు ఉందండి? మరి నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒక
రాజకీయ నాయకునిగా కాకుండా ప్రజల నాయకునిగా పేరుందండి. అంటే ఆయన చేసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయి మంచి పనులు? అతను చాలా గొప్ప పనులు చేశాడు నియోజకవర్గంలో. ఒకప్పుడు ఏ గ్రామం నుంచి ఒక గ్రామంకు ఇన్నర్ లింక్ రోడ్లు లేకుంటే ఆ ఇన్నర్ లింక్ రోడ్లు వేయించాడు. ప్లస్ ప్రజలకు ముఖ్యమైనది రైతులకు కావాల్సింది వాటర్, పంటలకు. అలాంటి పంటలను కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్లు తెప్పించాడు. కొన్ని వేల ఎకరాలు ఆ పాకాల వాగు కింద పండడం జరుగుతుంది. 3 పంటలు కూడా పండే అక్కడ పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అన్న, మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉండేది? శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకస్మాత్తుగా అతనికి గుండెపోటు రావడం మా నర్సంపేట ప్రాంతానికి చాలా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. ఎందుకంటే మన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గోదావరి నీళ్లను దేవాదులకు మరలించి అక్కడ నుంచి మా పాకాలకు మళ్లించిన గొప్ప వ్యక్తి. గత 50 సంవత్సరాలలో ఎటువంటి ఎమ్మెల్యే చేయని పనులను మాకు చేసిన గొప్ప వ్యక్తి అతడు. మా నియోజకవర్గానికి ఒక దేవుడిలా అతన్ని కొలుస్తాము. ఎందుకంటే నేడు రైతులు కంటి నిండా నిద్రపోతూ 2 పంటలు పండుతున్నాయంటే మా కానపురం మండలం కానీ, గూడూరు కానీ, మహబూబాద్ కానీ, ఖమ్మం వరకు ఆ నీళ్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంతటి గొప్ప సాహసం చేసిండంటే అతడు చాలా అపర భగీరథుడిగా అతన్ని కొలవవచ్చు. అంటే ఇప్పుడు జనాలకు ఏదైనా సమస్య వచ్చిందంటే మరి ఆ సమస్యను నెరవేర్చడానికి ముందంజలో ఉండేవాడా, లేదంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక సమస్య వచ్చిందంటే అది మంచి కానీ చెడు కానీ వారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించడం కానీ, లేదంటే వివాహ వేడుకల్లో కానీ ప్రతి కార్యక్రమంలో అతని నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం ఉన్నా అతను ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడు. మరి ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అస్వస్థతకు గురయ్యారు, గుండెపోటు వచ్చింది కదా, మరి అక్కడ ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటున్నారు? వాస్తవానికి ఒక మంచి వ్యక్తికి ఇలా జరగడం మా నియోజకవర్గం మొత్తం చాలా బాధపడుతుంది. ఎందుకంటే అటువంటి పనులు చేసిన వ్యక్తి, అటువంటి సహాయాలు చేసిన వ్యక్తి తెలంగాణలో ఎటువంటి ఎమ్మెల్యే లేడు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ రాష్ట్ర ప్రజలకు సివిల్ సప్లై చైర్మన్గా అతని సేవలు అందించాడు. ఆ తర్వాత గెలిచాక మా నియోజకవర్గానికి గత 50 ఏళ్లలో ఎవరు ఏ ఎమ్మెల్యే చేయని పనులను మా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు 7 మండలాలకు అన్ని పనులు చేశాడు. ఇప్పుడు 7 మండలాలలో మేజర్ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి గల ముఖ్య కారణం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.